మరి యేసు ప్రభు నమ్ముకున్న నువ్వు ఏమీ మార్చుకోకర్లేదంటే ఎలా వింటున్నావు? నీకంటే తింగరుడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ తో డాక్టర్, అమ్మా నువ్వేం మందులు వాడక్కర్లేదమ్మా, ఏం ఇంజక్షన్ చేయించుకోకర్లేదమ్మా, ఏ సెలైన్ పెట్టుకోకర్లేదమ్మా, రోగం తగ్గిపోద్దమ్మా అని అంటే ఉంటావా? చచ్చిపోతావా? మరి యేసు ప్రభు నమ్ముకున్న నువ్వు ఏమీ మార్చుకోకర్లేదమ్మా, ఏమీ పాటించక్కర్లేదమ్మా, ఏమీ అనుసరించక్కర్లేదమ్మా అని అన్నాడంటే నువ్వు ఆత్మలో ఉంటావా? చచ్చిపోతావా? అది కూడా అర్థం అవట్లేదు నీకు. స్కూల్లోకి వచ్చి నువ్వు ఏమీ చదవక్కర్లేదమ్మా, ఏమీ రాయక్కర్లేదమ్మా, నువ్వు పాస్ అయిపోతావమ్మా, ఉద్యోగం వచ్చేద్దమ్మా. నమ్మశక్యంగా ఉంది ఈ మాట? మందిరానికి రా, నువ్వు ఏమి మానక్కర్లా, ఏ ఆచారాలు మానక్కర్లా, ఏ సాంప్రదాయాలు మానక్కర్లా నీతో ఎవడైనా చెప్తే ఆ మోసపూరితమైన మాటలు నమ్మకు. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఆచారాలను పాటించొద్దని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనములో అన్య జనముల ఆచారాలు పాటించొద్దన్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనములో జనముల ఆచారములు వ్యర్థములు అని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనములో అసలు నా ఆలోచన, నా తలంపు